V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రస్తా. ఇక వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. పోలవరం రివర్స్ టెండర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ. కేంద్రం వ్యతిరేకమైన సంకేతాలు ప్రజల్లోకి పంపవద్దన్న ఏపీ సీఎం. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా మదర్ తెరీసా జన్మదిన వేడుకలు. వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు సన్మానాలు. కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు. కోడుమూరులో 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరిక. స్వచ్ఛ సిద్దిపేట వైపు అడుగులు వేద్దాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక వార్తల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన మొత్తం పోలవరం సాగునీటి జల విద్యుత్ కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్ చుట్టూనే తిరిగింది. నిజానికి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశం ముగియగానే వైసీపీ నేత విజయసాయిరెడ్డితో కలిసి షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు జల విద్యుత్ కేంద్రానికి కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయనకు వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఉన్న హోంమంత్రి అమిత్ షాను రీటెండరింగ్ ఒప్పిస్తే ఈ వివాదం సద్దుమణుగుతుందని జగన్ భావించారు. గత ప్రభుత్వ హయాంలో పనులు నామినేషన్ల విధానంలో అప్పగించడం, దీనిని తన ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తప్పుపట్టడం, అక్రమాలు జరిగాయంటూ నిర్ధారణకు రావంటి చర్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించినట్లు అమిత్ షాకు జగన్ వివరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం తగ్గించడం, అక్రమాలను బహిర్గతం చేసేందుకు రివర్స్ టెండర్కు వెళ్లామని తెలిపారు. రీటెండర్లకు కేంద్రం వ్యతిరేకంగా ఉందని సంకేతాలు వెళ్లడం మంచిది కాదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ రివర్స్ టెండరింగ్ ఆక్షేపిస్తున్నారని, తద్వారా కలిగే అనర్థాలను కూడా షా దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఈ అంశంతో తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జగన్ కోరారు. దీనిపై అమిత్ షాతో తీసుకున్న నిర్ణయం 2 రోజుల్లో వెల్లడవుతుందని అంటున్నారు. కాగా పోలవరం రీటెండరింగ్ కు వ్యతిరేకిస్తున్న జలశక్తి మంత్రి షేకావత్ జగన్ ప్రత్యేకంగా కలిశారు. 40 నిమిషాలు చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ పీపీఏ భావిస్తున్నట్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగదని, జాప్యం కూడా ఉండదన్నారు. రివర్స్ టెండరింగ్ సమ్మతి తెలపాలని కోరారు. అయితే ఈ విషయంలో పీపీఏ ఇచ్చిన నివేదికను సమగ్ర వైఖరితో సమీక్షించాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని షేకావత్ స్పష్టం చేశారు. జగన్ తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మదర్ తెరీసా జన్మదిన సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ లైఫ్ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో పలు రంగాలలో సేవా కార్యక్రమాలను అందించిన వారికి డాక్టరేట్ను మరియు గోల్డ్ మెడల్ అవార్డును ప్రధానోత్సవం చేశారు. పచ్చదనం, హరితహారం, సినిమా పరిశ్రమలో మరియు పలు రంగాల్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో ఒకరైన వీణా సరస్వతి మాట్లాడుతూ, మదర్ తెరీసా అచీవ్మెంట్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, మా యొక్క సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రోత్సాహకరంగా వాడి ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. సాహిత్య అకాడమీ నిర్వాహకులు బిషప్ డాక్టర్ జోసెఫ్, రవిప్రసాద్ అడ్వైజర్, గుర్రం నరసింహులు, అద్దంకి రంజిత్, ఓఫీర్, మురళీకృష్ణ ప్రసాద్, శ్రీమతి దుర్గా, ఎస్కే ఫక్రుద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ చైర్మన్ బిషప్ జోసెఫ్ గారికి నా నమస్కారాలు. న్యూ లైఫ్ సాహిత్య అకాడమీ వాళ్ళు నాకు మదర్ తెరీసా అవార్డు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సేవ చేయాలని ఒక తపన, ఆకాంక్ష, అలాగే సేవ చేయాలని వాళ్ళు చాలామంది ఉంటారు. నిస్వార్థమైన సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఇట్లాంటి అవార్డ్స్ వరిస్తాయని ప్రూవ్ చేశారు ఈ అకాడమీ వాళ్ళు. నేను దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. డెఫినెట్గా ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సేవ ఎప్పుడైతే మనము చేసుకుంటూ వెళ్తామో, ఏ నిస్వార్థమైన సేవ ఎటువంటి ఆశించకుండా మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనల్ని గుర్తించి ఇట్లాంటి అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు మాటలు రావట్లేదు. మదర్ తెరీసా గారి అవార్డు తీసుకోవడం అంటే నేను పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇంతటి గొప్ప వ్యక్తి అవార్డుని నన్ను వరించడము నిజంగా ఇది చాలా ఆనందకరమైన దినము. అది కూడా ఈరోజు తన జయంతి సందర్భంగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా నేను చాలా ఎంత హ్యాపీగా ఉన్నానంటే మాటల్లో నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ బాధ్యతను పెంచినందుకు మరిన్ని సేవా కార్యక్రమాలు నా ద్వారా ఇంకా ప్రజలకు అందజేస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.
కర్నూలు జిల్లా కోడమూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన 200 మంది నాయకులు కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ బాబు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కోడమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పడతారా అట్లా రైట్ అది దామర్లగిద్ద మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ప్రజావానికి 11 దరఖాస్తులు రావడం జరిగింది. ప్రతి సోమవారానికి ప్రజావాణి ఉంటుందని, అలాగే రైతులు వారి సమస్యలను పరిష్కరించేందుకు బారులు తీరారు. విషయంపై ఎంఆర్ఓ వినయ్ కుమార్ మాట్లాడుతూనే వెంటనే లబ్ధిదారులు మరియు రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు మరియు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వీఆర్ఓలకు మరియు సంబంధిత అధికారులను సూచించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ఏమైనా రైతుల సమస్యలు కానీ గ్రామాల వివిధ శాఖలకు సంబంధించిన కానీ ఏమైనా ఉంటే దరఖాస్తులు తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 11 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ వారంలో వచ్చే సోమవారం వరకు ఈ 11 దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుంది. ఒకవేళ పరిష్కరించే పక్షంలో మనకి ఏ కారణం చేత చేయలేకపోతున్నామో వాటికి తెలియజేయడం ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేస్తాం. ఇక మీద ప్రతిరోజు ప్రతి సోమవారం కూడా ప్రజావాణి ఎలాంటి అవరోధం లేకుండా నిర్వహిస్తాం. తర్వాత వచ్చే వారం మళ్ళీ ప్రజావాణి వరకు వారికి ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుంది. ఈ రోజు మీర్పేట్ పిఎస్ పరిధిలోని లెనిన్ నగరంలో మరియు ప్రశాంత్ నగర్లో కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటింటికి సోదాల భాగంగా 4 బీర్ బాటిల్స్, 93 లిక్కర్ బాటిల్స్, 44 బైక్స్ సరిగ్గా పత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకున్నారు. 10 మంది పాత నేరస్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. అది ఫైనల్ ఉంది, ఒరిజినల్ కాయ రాలేదు. 2000 నీరు కట్టుకుంది సార్. ఆరోగ్య సిద్దిపేటకు తొలి అడుగు ప్రథమ సూత్రం స్వచ్ఛత, రెండవ సూత్రం యోగ సాధన. ప్రతి గ్రామంలో మీ ఇంటి ముందు చెత్తను మీరే శుభ్రం చేయాలి. త్వరలోనే అధికారిక యంత్రాంగంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత వైపు చైతన్య బాట పట్టేలా స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు కల్పిద్దామని, నియోజకవర్గంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, మండల గ్రామస్థాయి అధికారులు స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకై అడుగులు వేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని శ్రీకారం చుట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశకం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నదని, స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు మేము సైతమని ముందడుగు వేద్దామని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ గారైనా, ఎంపీటీసీ గారైనా, పంచాయతీ సెక్రటరీ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఆశా వర్కర్ అయినా, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనమంతా ఒక కుటుంబం. ఒక సర్పంచ్ గారు చేస్తారు అంటే పని కాదు, ఒక ఎంపీటీసీ చేస్తారంటే కాదు, పంచాయతీ సెక్రటరీ అనుకుంటే కాదు. ఒక చేయికి 5 వేళ్ళు కలిస్తే ఆ పిడికిలు బిగిస్తే ఎంత బలం ఉంటుందో, మీరు 5గురు కలిసి నడిస్తే అంత శక్తి, అంత బలం ఉంటుంది మీకు గ్రామంలో. అలాంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. బహుశా మీరు నిన్న టీవీల్లో, ఇవాళ పేపర్లలో కూడా గమనించి ఉంటారు. గత వారం 10 రోజులు మనం మాట్లాడుకున్నాయి కానీ, లేదా గత సంవత్సర కాలంగా మనం అమలు చేస్తున్న కార్యక్రమాలను మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ మాట్లాడండి. ఏమైనా కొత్తగా చెప్పిండ్రా? ఏడాదికేళ్ళు మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లాస్టిక్ నిషేధం చేయాలి అని మనం మాట్లాడుకున్నాం. ఇంటికో వేప చెట్టు పెట్టాలి అనుకున్నాం. స్వచ్ఛత గురించి ఇంటింటికి ఒక ఇంకుడు గుంత కట్టి దోమలు లేని, ఈగలు లేని పరిశుభ్రమైనటువంటి గ్రామాలను మనం తయారు చేయాలని చెప్పి మనందరం కూడా మాట్లాడుకున్నాం. పిల్లల చదువుల గురించి మాట్లాడుకున్నాం. వినాయకులను ఏక వినాయకుడు, మట్టి వినాయకుడు పెట్టి కాలుష్యాన్ని తగ్గించాలని మాట్లాడుకున్నాం. దాదాపుగా గత 16-17 కార్యక్రమాలు సంవత్సర కాలంగా మనం అమలు చేస్తున్నాయి. కానీ గత నెల 2 నెలలుగా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలే నిన్న దేశం మొత్తం కూడా ఆలోచిస్తుంది. అంటే మన ఆలోచన ఒక అడుగు ముందే ఉన్నాం అందరికంటే. ఇక దేశం ఆలోచించేదానికంటే ఒక అడుగు ముందుకున్నాం మనం. అంటే నేనేమంటున్నా, ఆలోచనలోనే కాదు, అమలులో కూడా మన సిద్దిపేట ముందే ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది. దీన్ని ఏం చేస్తాము, ఎట్లా చేస్తాం అనేది, ఎంత చెత్త ఉన్నది, ఏమున్నది అనేది ప్రాథమికంగా ఆ సర్వే
ప్రొఫార్మా మీరు తీసుకెళ్ళండి, ప్రతి ఇంటింటికి మీరు సర్వే చేయండి. చేయడానికి మీకు టీం ఉంది. మీ ఊర్లో ఆశా కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, మీ దగ్గర సర్పంచ్, ఉప సర్పంచ్, మీ వార్డ్ మెంబర్లు, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు ఈ సర్వే కార్యక్రమాన్ని చేయండి. రెండవది, మురికి నీరు ఎక్కడెక్కడ ఉంది, ఆ మురికి నీరు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించాలి. ఇందాక మనం చింతమడకలు చూసినాం. దాన్ని కొంచెం అంత మొరంతో కానీ ఆ పక్కన ఉండే గడ్డను పారతో తీసి ఆ మురికి నీరు అనేది నిలవకుండా జారి మోరీలకు పోయేటట్టుగా దాన్ని ఎట్లా చేసిందో కూడా మీరు చూసిండు. అక్కడ ఏం చేయాలనేది చెప్పిండు. ఆయిల్ బాల్స్ వేయాలన్నా, లేకపోతే అక్కడ స్ప్రే చేయాలన్నా, ఏం చేయాలనేది కూడా ఇందాక చెప్పిండు. మరి దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది రెండవ అంశంగా తీసుకోండి. మూడవది, ఇందాక నేను చెప్పినట్టు ఇంకుడు గుంతలు కట్టిన వాటిని వినియోగంలోకి తేండి. అవి ఖచ్చితంగా మీరు ఆ ఇంటి దాకా ఒకటే నాడు ఊరంతా చేయాలంటే కాదు. సర్పంచ్ గారు అందరు టీం కలిసి ఒక్క వార్డు పెట్టుకోండి. మొదలు ఒక వార్డు అయినాక రెండో వార్డులకు పోండి, రెండో వార్డు అయినాక మూడో వార్డులకు పోండి. కానీ ఏమున్నాయో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ను పట్టుకొని వాటన్నిటిని కూడా గుర్తించి శాంక్షన్ తీసుకొని లేని వాళ్ళకు కట్టడం, ఉన్న వాళ్లకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇబ్రాహీంపూర్ లాగా 0 జ్వరాలు, మీకు మీ అతిసార వ్యాధి కావచ్చు, జ్వరాలు కానీ 0 చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఇబ్రాహీంపూర్లో మీరు గమనించి ఉంటారు. పుట్టిన పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే 5 ఏళ్లలో పిల్లలు శారీరక ఎదుగుదల కానీ ఆరోగ్యవంతంగా పిల్లలు కూడా ఉన్నట్టుగా మనం ఇబ్రాహీంపూర్లో గమనించడం జరిగింది. అట్లా అన్ని గ్రామాలు అట్లా జరిగితే అంతకంటే అద్భుతం ఏముంటుంది? అది మూడవ అంశం. దాన్ని మనం అట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించడం పట్ల రాజధాని రైతులు మండిపడుతున్నారు. 8 లక్షల క్యూసెక్ల వరద వస్తేనే అతలాకుతలం అయిందని, 11 లక్షల క్యూసెక్ల నీరు వస్తే అమరావతి పరిస్థితి ఏంటని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని ఏ ఒక్కరి సొత్తు కాదని, 5 కోట్ల మంది ప్రజలదని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి నిర్మాణం అత్యంత వ్యయభరితం అంటూ కొన్ని రోజుల క్రితమే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని చెప్పడంతో అందుకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ధర్నాకు దిగారు. తూలూరు మండలం వెలగపూడిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను నిలిపివేసి రహదారిపై బైఠాయించారు. రాజధాని ముంపు ప్రాంతంలో లేదని, రాజధానిని తరలించే యోజనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధి పనులకు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నేను వైసీపీ లీడర్ని, వైసీపీకి ఓట్లు వేసి జగన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. మేము అందరం నిన్నటిదాకా మేము రాజధానికి మాకేం కాదు, జగన్ గారు కూడా మాకు బాగానే అభివృద్ధి చేస్తాడని మేము అనుకున్నాం. నిన్న మొన్న బొత్స సత్యనారాయణ గారి మాటలు బట్టి మాకు భయం కలుగుతుంది. రాజధానికి 8 క్యూసెక్కులు నీరు వస్తేనే ఇక్కడ పొలాలన్నీ మునిగిపోయినాయని చెబుతున్నాడు. 12 లక్షల క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. ఇక్కడ 1 ఎకరం మునిగిందంటే మేమందరం ఆయన చెప్పినట్టు వింటాం. 12,000 క్యూసెక్కులు నీరు ఎదురు చూడమనండి. రాజధానిలో కరకట్ట యువతల ఎక్కడన్నా 1 ఎకరం మునిగితే బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మేము వింటాం. ఆయన మంత్రి పదవిలో ఉండి, అంత హోదాలో ఉండి అసత్య ప్రచారాలు, అసత్య మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజధాని మునిగింది అన్నాడు. ఒక్కళ్ళన్న వచ్చి చూశారు. ఇక్కడ కరకట్ట అవతల పొలం మొత్తం మునిగేది ఎప్పుడు? అది ఈ యువతల పొలంలో 1 గజం కూడా 1 సెంటు కూడా మునగల. మరి ఆయన అట్టసి ప్రచారం చేసుకుంటా అది ఒక సాగు పెట్టి రాజధాని ఇక్కడ నుంచి మారుస్తామంటే, ఇక్కడ రాజధానిలో ఒక సామాజిక వర్గం లేదండి. బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు చాలా మంది ఉన్నారు. అందరికీ భూములు ఉన్నాయి. అర్థమైందండి? ఒక సామాజిక వర్గం కింద మిగతా వాళ్ళకి దానికన్నా రెట్టింపు ఉన్నాయి. 1 అరెకరం ఎకరం ఇచ్చిన బీసీ, ఎస్సీ రైతులకి కౌలు రాక ఏం చేయాలో అర్థం కాక గందరగోళం పడుతున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన చేస్తాడని మేము ఉంటాం. ఈ బొత్స గారి మాటలు, మళ్ళీ టీజీ వెంకటేష్ గారు 4 రాజధానులు చేస్తారు, రాజధాని అమరావతి ఉండదు అంటే ఎవరో దాన్ని ఖండించకపోగా వాళ్ళు దానికి అనుకూలంగా మాట్లాడే విధానం చూసి మా రైతందులకు భయం పుట్టి మేము రోడ్డు మీదకి వచ్చాం. మా నిరసన తెలియజేయడానికి వచ్చాం. ఇది కేవలం నిరసనే. రేపు నుంచి మేము రాజధాని ఇక్కడి నుంచి తరలిపోయిద్ది అనే విధానం మాత్రం ఉంటే మా నిరసన ఇంకా తీవ్రతరం చేస్తాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా యందు దయించి మాకు మేలు చేస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాం. ఏపీలో నూతన రాజధాని ఏర్పాటుకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. 4 రాజధానుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందని కర్నూలులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రశంసించిన వెంకటేష్ ఏపీ నూతన రాజధానిపై వైసీపీ నేతలు చర్చలు జరిపారని చెప్పారు. 4 రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని విశ్వసించిన ఆయన 4 ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్షించారు. రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే అభివృద్ధి సాధించలేమని చెప్పారు. రాజధాని మార్పుపై నాకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పిన ఆయన ప్రభుత్వం రాజధాని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని ఆయన అన్నారు. అమరావతిలో చేస్తే అమరావతిలో మా ప్రాంతానికి జాబులు రావు.
నువ్వు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదను అంతా అక్కడ తీసుకొని పెడితే రేపొద్దున రాయలసీమ ప్రాంతం కూడా సపరేట్ కావాలని కోరుకునే డిమాండ్లో పోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ జాబులు వచ్చే అవకాశాన్ని కల్పించలేదు. అమరావతిలో ఫ్రీ జోన్ చేయమని ఎన్నో మార్లు కోరాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము అమరావతిని రాజధానిగా ఫ్యూచరు అన్ని ప్రాంతాలకు ఒకే రాజధానిగా ముందుకు పోతే ఎప్పుడో ఒక తూరి డివిజన్ హైదరాబాదు తెలంగాణ వాళ్ళు ఎలా కొట్టుకుపోయారో ఆంధ్ర వాళ్ళు కూడా మీ ప్రాంతం బీదర్కి ప్రాంతం మీ బతకండి, మేము బిడ్డ బతకము అని వారు వేరే అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో రాయలసీమ ప్రాంతం వారు ఎప్పుడు ఇలాగే మోసపోతున్నాం, అన్యాయం అవుతున్నాం. సో మన కర్నూలు వరకు రాజధాని నుండి వెళ్ళిపోయింది. అలాగే హైదరాబాదుకు వెళ్ళాము, హైదరాబాద్ నుంచి తరిమారు, అంతకుముందు తమిళనాడు నుంచి తరిమారు. ఇదే మా బతుకులంతా ఇలాగే జరిగిపోతున్నాయి. సో జగన్ గారు చేయబోయే ఈ కార్యక్రమానికి తప్పకుండా అన్ని ప్రాంతాల వారు హర్షిస్తారని నేను అనుకుంటున్నాను. 4 ప్రాంతాల సెక్రటరేట్లు అని రీజనల్ సెక్రటరేట్స్ అన్న పెట్టండి, ఏది పెట్టినా వెల్కమ్. బట్ 4 ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలి. ఫ్యూచర్లో మేము 3 ప్రాంతాలు అనుకుంటా ఉంటాము, ఇప్పుడు ఆయన 4 ప్రాంతాలుగా చేశారు. 4 ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. ఆయన ఆలోచన విధాన్ని డెఫినెట్లీ విల్ వెల్కమ్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం గోదావరిని ఏమాత్రం నిలబెట్టిన రాయలసీమ ప్రాంతం వరకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే రాయలసీమకు వచ్చే నీళ్లను, రాయలసీమ ప్రాంతానికి వచ్చే నీళ్లను ఆ కృష్ణా వాటర్ వెళ్ళే ఆంధ్ర ప్రాంతానికి గోదావరి నీళ్ళు ఇచ్చి రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నీళ్ళు ఎక్కువ శాతం ఇచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు ముందుకు పోయింది. మాజీ స్పీకర్ విషయంలో ముందుగా నోటీసులు జారీ చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టెక్కిలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. పోలవరం విషయంలో రివర్స్ టెండర్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీకి చెంపపెట్టులా ఉందని అన్నారు. జగన్ చర్యల కారణంగా అమరావతిలో వరదలో నీరు రైతులకు నష్టాలు పాల్చేస్తుందని అన్నారు. ప్రజలు తీవ్రంగా నష్టపోయిన ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ విహారయాత్రలకు వెళ్లడం సరికాదని ఆయన హితవు పలికారు. చెంపదెబ్బ అటు ఇటు కొట్టినా సరే ఇంకా మాట్లాడుతున్నావంటే నీకు అవగాహన లేదు. ఇప్పటికైనా ప్రెస్టేజ్కి పోవద్దు. ఏదో మా గురించి కాదు, చంద్రబాబు నాయుడు గురించో, అచ్చెన్నాయుడు గురించో, రామ్మోహన్ నాయుడు గురించి కాదు, 5 కోట్ల ప్రజల గురించి. రాజధాని అంటే ఏదో 4 బిల్డింగులు కట్టి ఆఫీసు గురించి అని కాదు. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చాలంటే ఒక మంచి పట్టణం ఉండాలి. హైదరాబాద్ ఉందంటే తెలంగాణకి రాబడి వచ్చినటువంటి పట్టణం. తమిళనాడు ఉందంటే చెన్నై మంచి పట్టణం ఉంది. బెంగళూరు కర్ణాటక పట్టణం ఉంది. మన దగ్గర ఒక పట్టణం కూడా లేదు. కాబట్టి ఆ స్థాయిలో పట్టణం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తే దొంగ తిరుగుడు. నేను ఎంత బాధపడుతున్నానంటే ఏదో పల్లెటూరులో సామెత ఉంది, ఎలక్కి పట్టుకోవాలని అగ్గి పెడితే ఇల్లంతా తగలపడిపోయింది. ఎలక్కి పట్టుకోవాలని అగ్గి పెట్టారు, ఎలక దొరకలేదు కానీ ఇల్లంతా తగలబడింది. నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచడానికి, అమరావతిలోకి నీరు పంపించడానికి నువ్వు నీరు విడిచిపెట్టకుండా నువ్వు చేసినటువంటి పనికి మొత్తం రాష్ట్రం తగలపడిపోయింది. కొన్ని లక్షల మంది నిర్వాసితులయ్యారు. కొన్ని వేల ఎకరాల హార్టికల్చర్ పోయింది. పోయినప్పుడు రాష్ట్ర అధిపతిగా నీ బాధ్యత ఏంటి? కష్టాల్లో ఉన్న ప్రజలకి నువ్వు పలకరించాలి, వారి బాధలు తీర్చాలి. గోదావరికి వరదలు వస్తే జెరూసలేం వెళ్ళిపోయావు, కృష్ణాకు వరదలు వస్తే అమెరికా వెళ్ళిపోయావు. ఇది నీకు ధర్మమా? 151 సీట్లు ఇచ్చారు నువ్వు విహారయాత్రలు తిరగడానిక? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా, తిత్లీ వస్తే 15 రోజులు పలాసలో ఉండి, అలాంటి తిత్లీ జిల్లాకు వస్తే కరెంటు 2 సంవత్సరాలు మనకు రాకపోను. ఆ గ్రామాలు ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కలకలలాడే గ్రామాలవి. అదంతా ఇప్పుడు గతం. ఇంటి ముందు కూర్చొని గుండె నిండా గాలిని పీల్చలేని పరిస్థితి ఆ గ్రామాలది. అవే నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని తిరుమలాపురం, నెలవలపల్లి గ్రామాలు. ఈ 2 గ్రామాల మధ్య సర్వే నంబర్ 56/3/2లో శ్రీ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అనే పేరుతో పెరాలసిస్ కంపెనీ సుమారు 10 సంవత్సరాలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ కంపెనీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండల ప్రాంతంలో తిరుమలాపురం అనేటువంటి రెవెన్యూ విలేజ్ ఉన్నది. ఆ రెవెన్యూ విలేజ్ శివార్లో ఈ టైర్లు వేసి నూనె తీసేటువంటి ఫ్యాక్టరీని నిర్మించి గత 3 సంవత్సరాలు జరిగినది. ఆ 3 సంవత్సరాల సంధి
ఆ యొక్క పొగ వల్ల విపరీతంగా పొగ వెళ్ళడం వల్ల చుట్టుపక్కల గ్రామాల మీదకి పోతా ఉంది. నేను ఆ గ్రామ రైతును ప్లస్ చింతపల్లి మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ప్రజలు అనేక మంది నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. పంటలన్నీ ధ్వంసం అవుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాధులు వచ్చి లంగ్స్ అంటే ఊపిరితిత్తులు చెడిపోయి అనేక మంది రైతులు కార్మికులు దవాఖాన పాలవుతా ఉన్నారు. అధికారులు చూడనట్టు వాని దగ్గర డబ్బులు తీసుకొని ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని మరి చూడనట్టు చూస్తూ ఉన్నారు. అనేక పర్యాలు అధికారులు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ ఫ్యాక్టరీని బంద్ చేసి మా ప్రజలు ఈ ప్రాంత ప్రజలను కాపాడాలని చెప్పి మరీ మనవి చేస్తున్నాను. వల్ల ప్రజలందరూ సమీకరించి రైతులు కార్మికులందరూ ఏకమై స్త్రీలు పురుషులు అందరూ ఏకమై మరి ధర్నాలు నిర్వహించి రాస్తా రోకోలు అని చేసి మరి పికెటింగ్లు చేసి ఆ ఫ్యాక్టరీని బంద్ చేయకపోతే దాని మీద స్పందించి ప్రజలందరూ తిరుగుబాటు చేసేందుకు సిద్ధం చేయగలమని చెప్పి మరి మనవి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పోలవరం రివర్స్ టెండర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ. కేంద్రం వ్యతిరేకమైన సంకేతాలు ప్రజల్లోకి పంపవద్దన్న ఏపీ సీఎం. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా మదర్ తెరీసా జన్మదిన వేడుకలు. వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు సన్మానాలు. కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు. కోడుమూరులో 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరిక. స్వచ్ఛ సిద్దిపేట వైపు అడుగులు వేద్దాం, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న ఎమ్మెల్యే హరీష్ రావు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.